నమస్కారం. మహాభారతం, యుద్ధం, ధర్మ సందేహాలు ఇంకా ఎంతోమంది వీరుల కథ. కాని అందులోనే మనం ఎప్పటికీ మర్చిపోలేని మనసును కలిచివేయు ఘట్టమొకటి ఉంది. అదే ఏకలవ్యుని గురుదక్షిణ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ద్రోణుడు అర్జునుడిని బెస్ట్ ఆర్చర్గా చేయడానికే ఏకలవ్యుని బొటనవేలు అడిగాడు అని. కాని మిత్రులారా, అది అర్ధసత్యం మాత్రమే. అసలు నిజం అంతకన్నా చాలా ఘోరంగా ఉంటుంది. ఊహాయించుకోండి, అడవి నిశ్శబ్దంగా ఉంది. ద్రోణుడు, పాండవులు వేటకి వెళ్లారు. అక్కడ ఒక కుక్క ఏకలవ్యుని చూసి అరవడం మొదలుపెట్టింది. కాని మరుక్షణం ఆ కుక్క గొంతులో 7 బాణాలు దిగాయి. కాని ఒక్క చుక్క రక్తం కూడా రాలేదు. ఇది సాధారణ విద్య కాదు, ఇది శబ్దభేదీ విద్య కన్నా గొప్పది. ద్రోణుడు షాక్ అయ్యాడు. ఎవరు ఈ వీరుడు అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ నల్లటి రంగు, దృఢమైన దేహంతో ఏకలవ్యుడు కనిపించాడు. ఈ కథ వెనుక ఉన్న అసలు డార్క్ ట్రూత్లోకి వెళ్లే ముందు, ఇలాంటి మైథాలజీ మిస్టరీస్ ఇంకా తెలుసుకోవడానికి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చెప్పే ఈ విషయాలు మీకు స్కూల్ బుక్స్లో దొరకవు. అసలు ద్రోణుడు ఎందుకు భయపడ్డాడు? కేవలం అర్జున మీద ప్రేమనా? కాదు. ద్రోణుడు హస్తినాపురాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్నారు. ఆయన అర్జునుడికి మాట ఇచ్చారు, నిన్ను మించిన విలుకాడు ప్రపంచంలో ఎవరూ ఉండరు అని. ఏకలవ్యుని విద్య చూశాక ఆ మాట నిలబెట్టుకోవడం కష్టం అని ద్రోణుడికి అర్థమైంది. కాని ఇంకో కారణం కూడా ఉంది. ఏకలవ్యుడు ఎవరు? కేవలం ఒక నిషాదబాలుడా? కాదు. ఆయన నిషాదరాజైన హిరణ్యధనుస్ కొడుకు. అప్పటి రోజుల్లో నిషాదులు జరాసంధుడికి సపోర్ట్గా ఉండేవారు. జరాసంధుడు ఎవరు? శ్రీకృష్ణుడికి, పాండవులకి పరమశత్రువు. ఒకవేళ ఏకలవ్యుడు ఆ విద్యతో పెద్దవాడు అయ్యి రేపు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షన లేదా జరాసంధుడి పక్షన నిలబడితే, అర్జున కంటే గొప్ప విద్య ఉన్న ఏకలవ్యుడు పాండవులని కంటిచూపుతో చంపేసేవాడు. అందుకే ద్రోణుడు ఒక గురువుగా కన్నా ఒక రాజకీయ స్ట్రాటజిస్ట్గా ఆలోచించాడు. ఏకలవ్యుడు అడవిలో ద్రోణుడి బొమ్మ పెట్టుకుని నేర్చుకున్నాడు కాబట్టి ద్రోణుడు ఆయనని శిష్యుడిగా ఒప్పుకుని గురుదక్షిణ అడిగాడు. ఏకలవ్యుడు అనుమానించలేదు. అడగండి గురువుగారు అన్నాడు. ద్రోణుడు నిర్దయగా, నీ కుడిచేతి బుటనవేలు ఇవ్వు అన్నాడు. అది ఎంత ఘోరమైన కోరిక! బుటనవేలు లేకపోతే విలుకాడు ఎప్పటికీ బాణం పట్టలేదు. ఏకలవ్యుడికి తెలుసు, తన జీవితం ఇక్కడితో అయిపోతుంది అని. అయినా సరే ఒక చిరునవ్వుతో కత్తి తీసుకొని తన బుటనవేలును నరికి ద్రోణుడి కాళ్ల దగ్గర పెట్టాడు. ఆ రక్తం చూసి ద్రోణుడి మనసు కూడా చలించింది. కాని రాజధర్మ ఆయనని కట్టిపడేసింది. ఏకలవ్యుని త్యాగం ముందు ద్రోణుడి స్వార్థం చాలా చిన్నది అయిపోయింది. చివరిగా ద్రోణుడు ఏకలవ్యుని చంపలేదు, కాని ఆయనలోని వీరుడిని చంపేశాడు. పాండవుల రక్షణ కోసం ఒక అద్భుతమైన ప్రతిభను బలి తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ద్రోణుడు చేసింది ధర్మమా లేక అధర్మమా? పాండవులని కాపాడడం ముఖ్యమా లేక ఎవరి ప్రతిభ వారికి దక్కేలా చూడడం ముఖ్యమా? మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జై హింద్.